అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రాజమండ్రి ఆధ్వర్యంలో 2025-2026కు సంబంధించిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం స్థానిక మార్కండే స్వామి టెంపుల్ సమీపంలో ఉన్న లయన్స్ క్లబ్లో నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వి రవికుమార్, సెక్రటరీగా ఎస్ శేషుబాబు, కోశాధికారిగా జి గిరీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజమహేంద్రవరంలో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేస్తున్న సేవలు అభినందనీయమని అని పలువురు వక్తలు పేర్కొన్నారు. 2008లో స్థాపించబడ్డ మా సంస్థ గడిచిన 17 సంవత్సరాల నుండి పేదవారికి విద్య, వైద్యం అన్ని రంగాల్లో అందిస్తున్నామని, ఎవరైనా పేదవారి సహాయం కావాలంటే మా అలయన్స్ క్లబ్ ని సంప్రదించవచ్చని సెక్రటరీ శేషుబాబు తెలిపారు. విద్వాన్మూర్తులైనటువంటి వారికి, వ్యాపార రంగంలో నిష్ణాతులైనటువంటి వారికి, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులందరికీ కూడా అండ్ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 అలయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి న్యూ క్యాప్టెన్ స్వాగతం చేయనటువంటి సందర్భంలో స్వాగత సమాజం తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రార్థనని ప్రేయర్ చదవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులు అగ్రజులు నినాద్ గారికి, అలాగే సభ్యులు ఎవరికి, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలయన్స్ ప్రెసిడెంట్, ఓ లార్డ్ గివ్ us so much. అందరికీ నమస్కారం. ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సిటీ దానికి సంబంధించి నూతన కార్యవర్గం ఇన్స్టలేషన్ ఈరోజు జరిగిందండి. దాంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఆ బాధ్యతలు నాకు అప్పగించారు. దానికి చీఫ్ గెస్ట్గా మా గవర్నర్ వెంకే గోవిందరాజు గారు కాకినాడ నుంచి ఇచ్చేశారు. ఈ క్లబ్ ఎంతో పాత తరం నుంచి వస్తున్న క్లబ్ ఇది. డిస్ట్రిక్ట్ 106గా రాజమండ్రి సిటీ క్లబ్ ఎంతో సేవా కార్యక్రమంలో ముందుంది. మా పిఎస్టీలు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మా కార్యవర్గం వచ్చిన తర్వాత అంటే ఈ రోజు నుంచి ఈ క్లబ్ మనుగడ కోసం మరింత ఉన్నతంగా క్లబ్ను ముందుకు తీసుకెళ్ళిన ఆశయం కోసం కష్టపడి పనిచేస్తామని, ప్రాజెక్టులు మరెన్నో సేవా కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా మేము మరిన్ని చేయడానికి మా త్రినాథ్ గారు, గవర్నర్ గారు, కేవీ గారు ఇలాంటి చాలామంది సీనియర్స్ మాకు వెనకుండి నడిపించారు. ఈరోజు మంచి సహాయ సహకారాలు అందించి మాకు మంచి సలహాలు ఇచ్చి ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు అందరికీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు జనరల్గా ఏంటంటే ఒక సేవ చేయడం అనేది ప్రతి మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది రకరకాలుగా ఇండివిజువల్గా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాణీలో చేస్తారు. అయితే మాకు ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, అలయన్స్ ఇలాంటి క్లబ్లు చాలా ఉన్నప్పటికీ అలయన్స్ క్లబ్లో ఒక మంచి మిత్రులతో పాటు వెన్నుదన్నులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రాజెక్టులు చాలా చెయ్యాలి. అంటే ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చే టైపు కాకుండా 10 మందికి ఉపయోగపడాలి, పేదలకి మా ద్వారా ఒక చేయూతనివ్వాలన్న మంచి ఆశయంతో ప్రతి నెల ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఎవరూ చేయలేని విధంగా సిటీ క్లబ్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం సార్. అంటే లాస్ట్ టైం యాక్చువల్గా మెడికల్ క్యాంప్ పెడదాం అనుకున్నాం. అది కొన్ని సమస్యల్లో కోవిడ్ ముందు నుంచి కూడా అనుకున్న గ్యాప్ వచ్చేసిందండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెగా మెడికల్ క్యాంప్ని మా ద్వారా మా పెద్దల సహాయ సహకారాలతో చేస్తామని తెలియజేస్తాం. అంతర్జాతీయ ఆశయాలైన సమసభ్యత్వం,
సదావగాహనలు నచ్చి నేను ఎలే అనే దగ్గర మీ యొక్క పేరు చెప్పుకోండి. ఈ గొప్ప సంస్థలో సభ్యత్వం నేను అంగీకరిస్తున్నాను. నేను ఈ సంస్థ విధి విధానాలను నియమాలను గమనిస్తూ సంస్థ అన్ని ఉత్సవాల్లో కార్యక్రమాల్లో మరియు సమావేశాల్లో లక్ష్యాల్ని గమ్యాన్ని సాధించేందుకు నా వంతు కృషి అందిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. చెప్పగా ఉండకూడదు. గుంటూరు మర్చిపోతుంది లైన్ లేకపోయింది. గంటి వరదా గంటి వరద మాకు ఎప్పుడో అవకాశం దొరుకుతుందండి. మీకు రోజు సిటీకి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడో కూడా మరి ఇయర్ అంతట్లో కూడా మీ సహాయ సహకారాలు ఆయన ఉంటేనే చేయగలుగుతారు. మీరు ఏం అనకుండా ఉండడం కోసం ఎంత ఇస్తున్నారు. లేదండి, ఇదన్నీ కూడా సమాజ హితమైన కార్యక్రమాలు. మేము ఇంచుమించు ఈ ఆర్గనైజేషన్ 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఆయన కూడా సీనియరే, ఇవాళ మళ్ళీ ఛార్జ్ తీసుకుంటారు ప్రెసిడెంట్గా. మీరంతా కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని మీ చేతిలోనే కన్నా ఆయన ఇవ్వాలి. అప్పుడప్పుడు మల్టీపర్పస్ వాడుకోవాలి. ఇంట్లో ఉన్న అప్పడాలు అత్తగారులు అన్నీ ఉన్నాయి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తారంటే చేయండి. ఆయనకి ఆల్రెడీ తెలుసు. ఇదే మళ్ళా పిఎస్టీల యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. గత 5 సంవత్సరాల్లో కూడా మేము ప్రమాణ స్వీకారం చేయలేకపోయాం. కోవిడ్ ఇంచుమించు మన సిటీ క్లబ్ 16 సంవత్సరాలు అయింది ఈవెంట్కి. అంటే 2009 స్టార్టింగ్ వినూత్నమైన పద్ధతిలో నన్ను ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు ఎవరు మన సరోజారావు గారు, కీర్తిశేషులైన సరోజారావు గారు. అప్పటి నుంచి ఈ క్లబ్ చాలా దినదినాభివృద్ధి జరుగుతూ డబుల్ సూపర్ క్లబ్గా ఎదిగింది. డబుల్ సూపర్ క్లబ్ అంటే మన డిస్ట్రిక్ట్ 106, అదేవిధంగా 106 106 మంది కూడా మేము ఇచ్చాము. సో అని చేతను అందరూ కూడా చాలా గ్రాండ్ కళగా రోజు మరి రేపు 27లో పుష్కరాలు ఎలాగైతే వస్తుందో కింద పుష్కరాలకు కూడా మా దేశం డైలీ 2000 నుంచి 3000 మంది దాకా కూడా భోజనాలు ఏర్పాటు చేయబడింది. మాతో పాటు కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి రాజమండ్రి క్లబ్ అనేటప్పటికీ మాకు కాకినాడ గంట రాజమండ్రి లేడీస్ చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే మా క్లబ్బుల్లోనే తక్కువ, మా క్లబ్బులు ఎక్కువ. మాకు మొత్తం 12 క్లబ్బుల వరకు ఉన్నాయి కాకినాడ. కానీ రాజమండ్రి వచ్చేటప్పటికి యాక్చువల్గా 8 ఉండి ఇప్పుడైతే 6 రన్నింగ్లో ఉన్నాయి. అయితే మరి ఇందులో మనకి ఈ క్లబ్ సిటీ క్లబ్ అనేటప్పటికి 106 మెంబర్స్ని పెట్టి మరి ఒక రికార్డు సృష్టించారంటే అది సాధ్యమైనదంటే మన చెక్క శ్రీనాథ్ గారు. మరి ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మరి ఈ రకంగా క్లబ్ని మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్ళమంటే చాలా కష్టం అండి. ఎందువల్లంటే అందరూ సహకారాలు ఉంటే కానీ మనం ముందుకెళ్ళాము. ఒక్కరి వల్ల ఇది కాదు. అందరూ కూడా అదే తపనతోటి
మరి వాళ్ళందరినీ ఏకం చేసి అందరినీ కూడా ఇక్కడ రప్పించి కూర్చోబెట్టుకెళ్ళారంటే అది కంటిన్యూ చేస్తున్నారంటే ఈరోజు కూడా ఈయన 16 సంవత్సరాలు అయిందని చెప్పుకొచ్చారు. మరి 16 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ గవర్నర్స్ 2 గవర్నర్ ఆల్రెడీ పాస్ట్ గవర్నర్ 2 గవర్నర్ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ప్రజెంట్ నెక్స్ట్ మన కేవీ సత్యనారాయణ గారు నెక్స్ట్ ఇయర్ ఆయన వస్తారు. నెక్స్ట్ ఇంకా ఎన్నెన్ని ఇంక గవర్నర్ అన్నది అంతా కూడా మరి ఆయన చేతిలో ఉంది. ఆయన ఎవరనుకుంటే ఆయనే గవర్నర్. ఇతర దేశాల్లో నుండి ఇక్కడ ప్రాచుర్యం పొందే చాలా అన్ని క్లబ్లు కూడా, కానీ మన అసోసియేషన్ ఆఫ్ ఎలైన్స్ క్లబ్ మన ఇండియాలో పుట్టింది, ఇతర దేశాలకి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎన్నో కంట్రీస్లో చాలా మన అసోసియేషన్ ఆఫ్ ఎలైన్స్ క్లబ్ మంచి ఫామ్లో ఉంది. అంతేకాదు మన ఆర్గనైజేషన్కి ఒక ఘనత కూడా ఉంది. అంటే ముందుగా మీకు కొంచెం చెప్పాలి మన ఆర్గనైజేషన్ కోసం అని నేను చెప్తున్నాను. సుమారుగా 100 సంవత్సరాలు పైబడినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఏ ఆర్గనైజేషన్లో కూడా ఇప్పటి వరకు ఒక లేడీని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేసినటువంటి వైనం లేదు అసలు ఎక్కడ కూడా. ఆ క్రెడిట్ కూడా మనకే ఉంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ని ఒక లేడీని చేసినటువంటి ఘనత కూడా మన అసోసియేషన్ ఆఫ్ ఎలైన్స్ క్లబ్స్ అన్నమాట. చక్కటి ప్రాధాన్యత ఉంది. అది తక్కువ సబ్స్క్రిప్షన్తో నడుపుతున్నటువంటి ఒక సంస్థ ఏదైనా ఉందంటే మన అసోసియేషన్ ఆఫ్ ఎలైన్స్ క్లబ్ అనే విషయం మీరు అందరికీ తెలియాలి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు, మాతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓనర్ మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్ కోసం కొద్దిగా మీకు కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మీరు తెలుసుకోవాలి వాటికి అసలు అసోసియేషన్ ఆఫ్ ఎలైన్స్ క్లబ్ అంటే ఏంటి అన్న విషయం కోసం మీకు నేను క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. సో అటువంటి వ్యవస్థలోకి రావాలని చాలా మంది ఇవాళ ఆసక్తితో వస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యవస్థ సరే వేలల్లో కడుతున్నప్పుడు తక్కువ సబ్సిడీతో అంతకంటే ఎక్కువ గుర్తింపు మనకి వాళ్ళ సొసైటీలో వస్తుందంటే ఏ విధంగా నష్టం లేదు. అది కేవలం మన అసోసియేషన్ ఆఫ్ ఎలైన్స్ క్లబ్ మాత్రమే. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళు మన కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రవి గారు, ఆయన జర్నలిజంలో ఆయన మంచి పేరు ఉంది, నాకు ఎప్పుడు వచ్చి సుపరిచితులు. సో వీళ్ళందరూ కూడా చక్కటి టీంని సెలెక్ట్ చేయడం జరిగింది మన త్రినాథ్ గారు. ఎందుకంటే రాజమండ్రి సిటీ క్లబ్కి ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఆ రోజున 106 మన డిస్ట్రిక్ట్, అలాగే 106 మంది సభ్యులతోటి 106 సర్వీసులతోటి వచ్చింది క్లబ్. అప్పటి నుంచి కూడా అప్రఖ్యాతంగా సర్వీసులు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పుడు మన త్రినాథ్ గారు చెప్పినట్టు ఏదో ఆత్మానంగా 4-5 సంవత్సరాలు సరిగ్గా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరగకపోవచ్చు, కానీ సర్వీసులు చేయడంలో మాత్రం వాళ్ళు తిట్టలేనే చెప్పాలి. చాలా బాగా చేస్తారు. మన ఓల్డ్ ఏజ్ హోమ్లకి చాలా ముగ్గురు ఓల్డ్ ఏజ్ హోమ్లకి పెద్ద పెద్ద సర్వీసులు చేశారు త్రినాథ్ గారి ఆధ్వర్యంలో. అలాగే నేను గవర్నర్గా ఉన్నప్పుడు కూడా మన ఏకేసీ కాలేజ్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ట్రైనింగ్ కాలేజ్లో మంచి ప్రాజెక్టులు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు చిరస్థాయిగా వాటర్ ప్రాజెక్టులు అవన్నీ ఏమైనా పెట్టేయంటే రాజమండ్రి సిటీ క్లబ్ యొక్క చరిత్ర, అంత చక్కటి చరిత్ర ఉన్నటువంటి క్లబ్లో ఇవాళ పిఎస్టీగా మీరు ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా మన ప్రెసిడెంట్ రవికుమార్ గారు, అలాగే శేష్ కుమార్ గారు సెక్రటరీ, అలాగే ట్రెజరర్ గారు గిరీష్ కుమార్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఇవాళ కొత్త టీంగా మనకు ఏర్పడడం జరుగుతుంది. సో వీళ్ళ ముగ్గురితోనే నేను ఇంట్రడక్షన్ చెప్తాను.